రాజకీయాల్లో వారసత్వం ఒక పునాది మాత్రమే. కానీ ఆ పునాదిపై ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే రక్తాన్ని చిందించాలి, చెమటోడ్చి కష్టించాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి మనవడిగా, రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ప్రపంచం ఆయనను ఒక వారసుడిగా మాత్రమే చూసింది. కానీ ఆ వారసత్వం వెనక ఉన్న బరువును, బాధ్యతను మోస్తూ విమర్శల బాణాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ నేడు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎదిగిన తీరు నవతరానికి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపుడు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా.